ఛత్తీస్గఢ్‌లోని కోర్బా జిల్లాలోని గిదోరి గ్రామంలో నాగపంచమి నాడు వినూత్న ఆచారం కొనసాగుతోంది. నగ్మత్ అనే ఈ పూజలో గ్రామస్తులు పాముల వలె నేలపై పాకుతూ వీధుల్లో తిరుగుతారు. ఈ సంప్రదాయం 100 సంవత్సరాలకు పైగా కొనసాగుతూ గ్రామంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ నగ్మత్ పూజా విధానం ఎలా ఉంటుందో చూద్దాం. ఈ సంప్రదాయం గ్రామ కూడలిలో బైగా గ్రామ దేవతను పూజించడం ద్వారా ప్రారంభమవుతుంది. డప్పు చప్పుళ్ళు, తాళాల మధ్య గ్రామస్తులు వివిధ రకాల పాముల్లా తిరుగుతూ గ్రామంలో ఊరేగుతారు. ఈ ఆచారంలో పాల్గొనేవారు తమ శరీరం అంతా పసుపు పూసుకొని తలపై తాటాకులు ధరించి నోట్లో మల్లెపూలు పెట్టుకుంటారు. పాముల వలె బుసలు కొడుతూ నేలపై పాకుతూ గ్రామంలోని ప్రతి ఇంటిని సందర్శిస్తారు. ఇంటి యజమానులు వీరికి పాలు, పండ్లు, బెల్లం వంటి నైవేద్యాలు సమర్పిస్తారు. అనంతరం గ్రామస్తులందరికీ పాలు, ప్రసాదం పంచిపెడతారు. ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో తరలివస్తారు. ఈ పూజ సందర్భంగా గ్రామం మొత్తం పండుగ వాతావరణంలో మునిగిపోతుంది. ప్రజలు రంగురంగుల దుస్తులు ధరించి సంప్రదాయ నృత్యాలు చేస్తూ పాటలు పాడుతూ సందడి చేస్తారు. నగ్మత్ పూజ వెనుక అసలు కథ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ పూజ వెనుక పాము కాటుకు సంబంధించిన ఓ పురాణ కథ ఉంది. పూర్వం ఈ గ్రామంలో పాము కాటు వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయేవారని, దీనికి పరిష్కారంగా గ్రామ పెద్దలు ఈ నగ్మత్ పూజను ప్రారంభించారని చెబుతారు. పంటలు బాగా పండాలని, ఎవరూ పాము కాటుకు గురి కాకూడదని ఈ పూజలు చేస్తామని గ్రామస్తులు చెబుతారు. ఈ గ్రామంలో ఇప్పటి వరకు పాము లేదా విషపూరిత జంతువు కాటు కారణంగా ఎవరూ మరణించలేదని వారి నమ్మకం. ఈ కథ తరతరాలుగా ప్రజల మధ్య ప్రచారంలో ఉంది. నగ్మత్ పూజ యొక్క ప్రాముఖ్యతను మరియు దాని వెనుక ఉన్న సాంస్కృతిక ప్రాముఖ్యతను నొక్కి చెప్తుంది. నగ్మత్ పూజ ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ ఆచారం వల్ల గ్రామస్తులకు పాములపై భయం పోయి వాటి పట్ల గౌరవం ఏర్పడుతుందని, పర్యావరణ సమతుల్యతకు తోడ్పడుతుందని నమ్ముతారు. ఈ పూజ సందర్భంగా పాములను పట్టుకొని వచ్చి పూజ అనంతరం వాటిని తిరిగి అడవిలో వదిలేస్తారు. ఈ విధంగా పాములను సంరక్షించడంలో కూడా గ్రామస్తులు తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. పాములు పర్యావరణంలో సహజ చీడల నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తాయి. పంటలను నాశనం చేసే ఎలుకలు మరియు చిన్న జంతువులను తింటాయి. అందువల్ల వాటిని గౌరవించడం మరియు రక్షించడం వ్యవసాయ ఆధారిత గ్రామీణ ప్రాంతాలకు చాలా అవసరం. ఈ వినూత్న ఆచారం స్థానికులకు మాత్రమే కాకుండా పర్యాటకులను కూడా ఆకర్షిస్తుంది. నాగపంచమి రోజున గిదోరి గ్రామం పర్యాటకులతో కలకల్లాడుతుంది. ఈ ఆచారాన్ని చూసేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతారు. ఈ పూజ ద్వారా గ్రామానికి ఆర్థికంగా కూడా మేలు జరుగుతుంది. పర్యాటకుల రాక గ్రామంలో వ్యాపార అవకాశాలను పెంచుతుంది. స్థానిక కళలు మరియు చేతి పనులను ప్రదర్శించడానికి మరియు ప్రోత్సహించడానికి ఒక వేదికను అందిస్తుంది. గిదోరి గ్రామంలో జరిగే నగ్మత్ పూజ అనేది ఒక విశిష్టమైన ఆచారం. ఇది ప్రకృతి పట్ల గౌరవాన్ని, జంతువుల పట్ల కరుణను ప్రతిబింబిస్తుంది. ఈ సంప్రదాయం తరతరాలుగా కొనసాగుతూ గ్రామస్తుల జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది. ఇది కేవలం మతపరమైన ఆచారం మాత్రమే కాదు, గ్రామ సమాజాన్ని ఏకం చేసే ఒక సామాజిక మరియు సాంస్కృతిక కార్యక్రమం. నగ్మత్ పూజ వంటి ప్రత్యేకమైన సాంప్రదాయాలు భారతీయ గ్రామీణ సంస్కృతి యొక్క గొప్పతనాన్ని మరియు వైవిధ్యాన్ని తెలియజేస్తాయి.